దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండం 21వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు, హెష్బోనుకు రండి. చాలండి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఒక పట్టణం కనబడుతుంది. ఆ పట్టణము పేరు హెష్బోను. చెప్పండి అందరు కలిసి చెప్పండి, అందరు చెప్పండి. ఏబోను, హెష్బోను. ఈరోజు మనమంతా హెష్బోను పట్టణంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోదాం చెప్పాలి. నిజాంపట్నం కాదు, హెష్బోనులోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, సామెతలు పలికే కవులు వారు ప్రజలను పిలుస్తున్నారు, పెద్దలను పిలుస్తున్నారు, యవనస్తులను పిలుస్తున్నారు, చిన్నలను పిలుస్తున్నారు. అయ్యలారా, హెష్బోనుకు రండి, ఆ పట్టణమును స్థాపించుదము రండి అని పిలుస్తున్నారు. ఏమిటి హెష్బోను పట్టణం? ఏ దేశానికి చెందింది? ఈ హెష్బోను పట్టణములో నుండి ఈరోజు మనం నేర్చుకునే ఆత్మీయ పాఠాలు ఏమిటో ఈరోజు జాగ్రత్తగా నేర్చుకుందాం. హెష్బోను అనేటటువంటి పట్టణం మోయాబు దేశములో ఉన్న ఒక పట్టణం. చెప్పండి, ఏ పట్టణం ఇది? మోయాబు దేశములో ఉన్న ఒక పట్టణం. ఈ మోయాబు దేశములో ఉన్నటువంటి ఈ హెష్బోను అనేటటువంటి పట్టణం ప్రసిద్ధి చెందిన పట్టణం. చెప్పండి, ఏ పట్టణం ఇది? ప్రసిద్ధి చెందిన పట్టణం. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పట్టణం అని అనగానే మొదట మనకు గుర్తొచ్చేది హైదరాబాద్, అంతే కదండి. ఎందుకంటే ఎవరికైనా ఉద్యోగాలకు కానీ ఉపాధికి కానీ అన్నిటికీ అనుకూలమైన ప్రదేశం. చదువు పూర్తి చేసుకున్న వారి యొక్క దృష్టి ఏ పట్టణం మీద ఉంటుంది చెప్పండి? హైదరాబాద్కి వెళితే బాగుంటుంది, ఉద్యోగాలు కానీ కావలసిన సదుపాయాలు దొరుకుతాయని ఎలా కనిపెడతామో, మోయాబు దేశంలో ఉన్న ప్రజలు కూడా అందరి దృష్టి హెష్బోను మీద ఉంది. కారణం ఏంటంటే అక్కడ మైదానాలు ఉన్నాయి, అక్కడ పొలాలు ఉన్నాయి, అక్కడ ద్రాక్ష తోటలు ఉన్నాయి, అక్కడ నీటి ఓటలు ఉన్నాయి, అక్కడ కోటలు ఉన్నాయి, అక్కడ కావలసిన ప్రజలు బ్రతకడానికి వనరులన్నీ కలిగిన పట్టణం అది. ఏ ఒక్కరు చూసినా మనం కూడా ఆ హెష్బోనులో ఏదైనా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఆ కాలంలో ప్రజలకే వచ్చింది. ఎందుకంటే ప్రజలందరి దృష్టిలో ఒక ఉన్నతమైన పట్టణం అది, శ్రేష్టమైన పట్టణం అది, ఫలభరితమైన పట్టణం అది. ఆ పట్టణంలో ఉన్నవారికి కరువు అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే సమృద్ధి కలిగిన పట్టణం అది, నీటి ఓటలు కలిగిన పట్టణం అది, బావులు కలిగిన పట్టణం అది, చక్కని 2 చెరువులు కలిగిన పట్టణం అది, ఒక శ్రేష్టమైన పట్టణం. ఇటువంటి పట్టణం మీద మోయాబుకు ప్రక్కనే ఉన్నటువంటి అమోరీల రాజు అయిన సీహోను అనే రాజుగారి కన్ను కూడా ఈ పట్టణం మీద పడింది. ఆ పట్టణం మీద పడి మోయాబు దేశం మీద యుద్ధానికి వెళ్ళి హెష్బోను పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకోవడమే కాదు, ఇప్పుడు ఆయన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడో తెలుసా? తన దేశంలో వదిలిపెట్టి హెష్బోనులో తాను నివాసం కట్టుకున్నాడు. అక్కడే నివసిస్తున్నాడు, అక్కడ నుండే దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. చాలా చక్కగా అతని జీవితం పరిస్థితులు అలా గడుస్తున్నాయి. అలా గడుస్తున్నటువంటి దినములలో ప్రజలు, మన ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనానుకు వెళుతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. వీరు కనానుకు వెళుతున్నటువంటి క్రమంలో దేవుడు అరణ్య మార్గము గుండా వీళ్ళని నడిపిస్తున్నాడు. వీళ్ళు నడుచుకుంటూ కనానులో ప్రవేశించాలంటే యోర్దాను దాటాలి. యోర్దాను యువతల 20 మైళ్ళ దూరములో హెష్బోను అనే ఒక పట్టణం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు కనానుకు వెళ్ళాలంటే యోర్దాను దగ్గరికి వెళ్ళాలి. యోర్దాను దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు మధ్యలో ఏ పట్టణం ఉంది? హెష్బోను అనే పట్టణం ఉంది. ఈ హెష్బోను అనే పట్టణం దగ్గరికి వచ్చిన తర్వాత దైవజనుడైన మోషే గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 వేగుల వారిని పిలిచాయా, మీరు ఈ హెష్బోను అనే పట్టణం ఇప్పుడు అమోరీల రాజు అయిన సీహోను గారి చేతి కింద ఉంది కదా, మీరు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళండి. అయ్యా,
మేము ఈ హెబ్షోను పట్టణములో నుండి నడుచుకుంటూ అద్దరికి వెళ్ళిపోతాం, మేము రాజ్యమార్గం గుండానే వెళతాం, మీ తోటల్లోకి అడుగెట్టాం, మీ పొలాల్లోకి అడుగు పెట్టాం, మీ ద్రాక్ష తోటల్లో అడుగెట్టాం, మీ యొక్క బావులలో నీళ్లు మేము తాగాం, మీ ఇంటి జోలికి రాము, మీ ఆహార పదార్థాలు మేము తినము, మీ నీరు తాగాం, మీ ఆహారం తినాం, మీ దేశాన్ని పాడు చెయ్యం, నడుచుకుంటూ అద్దరికి వెళ్ళిపోతాం అని అన్నారు. అప్పుడు ఈ సీహోను లేక అమోరీల రాజు అయిన సీహోను అన్నాడు, అసలు మీరు మా పట్టణంలో అడుగెట్టడానికి కూడా వీల్లేదు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో దైవజనుడైన మోషే గారికి ఇక వేరే దారి లేదు, వేరొక మార్గం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువుని అడుగుదాం. అయ్యా, ఆయనేమో వెళ్ళొద్దు అంటున్నాడు, వేరొక మార్గం ఏమైనా ఉందా? వేరొక దారి గుండా వెళ్ళాలా? ఇప్పుడు మా ప్రయాణం ఎటు అని వీరు ఆలోచన చేసుకుంటూ ఉంటే ఈ లోపల అమోరీల రాజు అయిన సీహోను ఉన్నాడే, వెళ్ళొద్దన్నవాడు కాముగా ఉంటే బాగుండేది. వీళ్ళు ఏం చేద్దురో, అతడేం చేశాడు అని అడిగితే తన సైన్యమును తీసుకొని మోషే గారి మీదకి, ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడైతే యుద్ధానికి వచ్చాడో మోషే దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, యోధులు యుద్ధానికి వెళ్ళారు. ఈ యుద్ధానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీల యోధులు హెబ్షోను పట్టణమును నామరూపాలు లేకుండా పాడు చేశారు. జాగ్రత్తగా గమనించండి. హెబ్షోను ఇప్పుడు పాడైపోయింది. ప్రసిద్ధి చెందిన పట్టణం, అభివృద్ధి చెందిన పట్టణం, పంటలు పండే పట్టణం, పచ్చిక కలిగిన పట్టణం, నీటి ఓటలు కలిగిన పట్టణం. ఆ పట్టణం ఏమైపోయింది? 21వ అధ్యాయములో 30వ వచనంలో మాట రాయబడి చూడండి. వాటి మీద గురి పెట్టి కొట్టితిమి, దీబోను వరకు హెబ్షోను నశించెను. జాగ్రత్తగా గమనించండి. ఒక ఉన్నతమైన పట్టణం, ప్రసిద్ధి చెందిన పట్టణం, ఫలభరితమైన పట్టణం, ఉన్నత స్థలములో ఉన్న పట్టణం ఏమైందయ్యా నేను అడిగితే పాడైపోయింది, నాశనమైపోయింది. నశించిపోయిన ఈ పట్టణమును గూర్చి కవులు ఒక పాట పాడుతున్నారేమోనో తెలుసా? సామెతలు పలికే కవులు అంటున్నారు, అయ్యా ప్రసిద్ధి చెందిన పట్టణం, ఫలభరితమైన పట్టణం పాడైపోయింది, పాడైపోయిన ఆ పట్టణమును మరలా కట్టుదము రండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన పాఠం ఏమిటి అని అడిగితే, పాడైపోయిన ఒక పట్టణం, నశించిపోయిన పట్టణం ఏ రీతిగా కట్టబడింది, ఆ పట్టణం మరలా ఉన్నత స్థానములోనికి ఎలా వచ్చింది, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మన కుటుంబాలు, మన జీవితాలు, మన పరిస్థితులు కూడా అభివృద్ధికరమైనవే, ఆశీర్వదించబడిన వారమే, దీవించబడిన వారమే, మేలు పొందుకున్న వారమే, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారమే. ఈరోజు చాలా కుటుంబాలు ఎలాగున్నాయో తెలుసా? హెబ్షోనులాగా పాడైపోయిన స్థితిలో ఉన్నాయి, పాడైపోయిన జీవితాలు కనబడుతున్నాయి. ఈరోజు చాలా కుటుంబాలలో చాలామంది బిడ్డలు పాడైపోయిన స్థితి, వ్యాపార విషయంలో పాడైపోయిన స్థితి, ఆర్థిక పరంగా పాడైపోయిన స్థితి, చేతి పనులు పాడైపోయాయి. ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలకి సంతోషం కనబడడం లేదు, నెమ్మది కనబడడం లేదు, అభివృద్ధి కనబడడం లేదు. ఈరోజు పాడైపోయిన జీవితాలు మరలా బాగుపడాలి అని అడిగితే ఈరోజు హెబ్షోను పట్టణములో నుండి ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ పట్టణాన్ని ఎన్నుకున్నాను అని అడిగితే, ఒకప్పుడు మోయాబు దేశంలో ఉన్న పట్టణమే, ఒకప్పుడు అమోరీల రాజు అయిన సీహోను పట్టణమే. కానీ ఈ ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఈ పట్టణాన్ని నాశనం చేసి ఎదరికి వెళ్ళారో, ఈ పట్టణాన్ని ఎవరు చూశారో తెలుసా? రూబేనీయులు చూశారు. ఆ పట్టణాన్ని చూచినటువంటి రూబేనీయులు ఇప్పుడు మోషే గారి దగ్గరికి వచ్చారు. అయ్యా దైవజనుడైన మోషే, మాకు కనాను దేశంలో మేము ప్రవేశించమయ్యా, యోర్దాను యువతలే ఉంటాం. కారణం ఏంటంటే హెష్బోనును చూచాం, ఈ పట్టణం చాలా బాగుంది, ఈ పట్టణానికి మైదానాలు ఉన్నాయి, ఈ పట్టణానికి పొలాలు ఉన్నాయి, ఈ పట్టణానికి తోటలు ఉన్నాయి, మాకు కొంచెం మందలు ఎక్కువ కదా,
కాబట్టి మేము యువతలే ఉంటామయ్యా, ఏమనుకోవద్దు, ఈ పట్టణాన్ని మాకు ఇవ్వండి అని అడిగితే దైవజనుడైన మోషే రూబేనీయులకు హెష్బోను పట్టణమునిచ్చాడు. చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 37వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడి ఉంటుంది, పాడైపోయిన హెష్బోను పట్టణమును రూబేనీయులు కట్టిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లేదా? హల్లెలూయా. చెప్పండి, ఈ పట్టణాన్ని ఎవరు కట్టారో, ఎవరికి స్వాస్థ్యంగా ఇవ్వబడింది? రూబేనీయులకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది. వారు ఆ పట్టణాన్ని కట్టారు. రూబేనీయులకు గాదీయులకు సరిహద్దులో ఉంది హెష్బోను అనేటటువంటి పట్టణం. ఈ పట్టణమును గూర్చి ఇప్పుడు కవులు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? హెష్బోనుకు రండి. ఎందుకు రావాలి? పాడైపోయిన ఈ పట్టణాన్ని కడదాము. జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ ఉపవాస కూడికలలో ప్రియ దేవుని యొక్క బిడలారా, హెష్బోనును గూర్చి దాని చరిత్రను మనం విన్నాం. అది ఒక అందమైన పట్టణమని, ప్రసిద్ధి చెందిన పట్టణమని, పొలాలున్న కలిగిన పట్టణమని, మైదానం కలిగిన పట్టణమని, పచ్చిక కలిగిన పట్టణమని, అభివృద్ధి చెందిన పట్టణమని, ఒక వెలుగు వెలిగిన పట్టణమని. అటువంటి పట్టణం ఇప్పుడు ఏమైపోయింది? నశించిపోయింది, చీకటి అయిపోయింది, పడిపోయింది. ఎందుకనగా పాడు చేయబడింది, పనికిరాని దానిగా మార్చబడింది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దినాలలో కూడా ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి అనేక మంది కుటుంబాలు కూడా ఇదే స్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు అభివృద్ధి చెందిన కుటుంబాలు, ఒకప్పుడు ఆశీర్వదించబడిన కుటుంబాలు, ఒకప్పుడు ఐక్యత కలిగిన కుటుంబాలు, ఒకప్పుడు మేలు పొందుకున్న కుటుంబాలు, ఒకప్పుడు చెప్పండి కుటుంబముతో నెమ్మదిగా బ్రతికిన కుటుంబాలు. ఈరోజు అనేక కుటుంబాలు హెష్బోనులాగా పాడైపోయాయి, హెష్బోనులాగా నశించాయి. అభివృద్ధి కనిపించడం లేదు, ఆశీర్వాదం కనబడడం లేదు, నెమ్మది కనబడడం లేదు, ఆరోగ్యం కనబడడం లేదు, దీవెనకరమైన పరిస్థితులు కనిపించడం లేదు. శరీర సంబంధంగా పాడైపోయిన స్థితి. అంత మాత్రమే కాదు, ఈరోజు అనేక మంది భక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా కూడా పాడైపోయారు. ఆధ్యాత్మికంగా నశించిపోయిన స్థితి. భక్తిలో నుండి పడిపోయిన వారు కొందరు, ప్రార్థన జీవితంలో పడిపోయిన వారు కొందరు, విశ్వాసములో పడిపోయిన వారు కొందరు, ప్రేమలో పడిపోయిన వారు కొందరు, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో పడిపోయిన వారు కొందరు. ఆధ్యాత్మిక జీవితంలో అనేక మంది పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఎవరైతే అలా శరీర సంబంధంగా ఆధ్యాత్మికంగా పాడైపోయి ఉన్నారో, పడిపోయి ఉన్నారో, నశించిపోయి ఉన్నారో, అటువంటి వారికి కవులు పలుకుతున్నారు, హెష్బోనుకు రండి. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఎందుకయ్యా ఈ ఉపవాస కూడికలో నేను అడిగితే, పడిపోయిన వారు మరలా కట్టబడాలి. పడిపోయిన వారు, పాడైపోతున్న వారు, నశించిపోతున్న వారు, కన్నీరు కారుస్తున్న వారు, జీవితం మీద విరక్తి కలిగిన వారు, నెమ్మది లేనటువంటి వారు, మనశ్శాంతి లేనటువంటి వారు ఈ కూడికలలో మరలా కట్టబడాలి. గట్టిగా స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఎందుకనగా పాడైపోయిన హెష్బోను మరలా కట్టబడింది. గట్టిగా స్తోత్రం చేయలేదా? ఊరికినే కట్టబడలేదు. హెష్బోను కట్టబడడానికి ఆ హెష్బోను ఏం చేసిందో, హెష్బోనులో ఉన్న ఆత్మీయ సంగతులు ఏమిటో 4 అనుభవాలు ఈ మధ్యాహ్నం త్వరగా చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఆయన అన్నాడు, డబ్బులు ఎవరికి? అబ్బా, మీకు బాగా తెలిసింది. దేవుని స్తోత్రం చెప్పండి. డబ్బులు ఎవరికి? అవును కదా. పాడైపోయిన జీవితాలు ఊరికనే కట్టబడవో. పడిపోయిన స్థితిలో నుండి మరలా లేపబడాలి అని అడిగితే కొన్ని అనుభవాలు కావాలి, కొన్ని ఆత్మీయ సత్యాలు కావాలి. మన జీవితంలో పడిపోయినటువంటి మనము మరలా తిరిగి లేపబడాలంటే ఈరోజు హెష్బోనుని అడుగుదాం. అమ్మా హెష్బోను పట్టణమా, ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన పట్టణానివి, కొండ మీద ఉన్న పట్టణానివి, పచ్చిక కలిగిన పట్టణానివి, అభివృద్ధి చెందిన పట్టణానివి, ఒక వెలుగు వెలిగిన పట్టణానివి, ఈరోజు చీకటిగా మారిపోయేవాట,
పడిపోయిన స్థితిలో ఉన్నావట, పాడైపోయిన స్థితిలో ఉన్నావట, పచ్చిక పోయిందట, ఎడారిగా మార్చబడ్డావట, తోటలు పాడైపోయాయట, పొలాలు పాడైపోయాయట. ప్రజలు ఏడుస్తూ అయ్యో హెష్బోను పాడైపోయిందని ఏడుస్తూ ఉన్నారు. అయితే హెష్బోను, ఈ స్థితిలో నుండి మరలా ఎలా కట్టబడ్డావు, మరలా ఎలా లేపబడ్డావు, మరలా ఎలా పచ్చిక కలిగి ఉన్నావు, మరలా ఎలా అభివృద్ధి చెందావు, మరలా ఎలా ఆశీర్వదించబడ్డావు. హెష్బోను బాగుపడడానికి, హెష్బోను యొక్క పట్టణము మరలా కట్టబడడానికి హెష్బోను ఏం చేసింది? హెష్బోనులో ఉన్న ప్రజలు ఏం చేశారు? హెష్బోనులో ఉన్న ఆధ్యాత్మిక కొన్ని లక్షణాలు చెప్తాను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితం కూడా పాడైపోయిన స్థితిలో ఉందేమో, పడిపోయిన స్థితిలో ఉన్నావేమో. అయ్యా ఒకప్పుడు మా జీవితాలు చాలా బాగున్నాయండి, చాలా సంతోషంగా ఉన్నామండి, నెమ్మదిగా బ్రతికేమండి, ఐక్యతతో బ్రతికేమండి, ఆశీర్వాదకరంగా బ్రతికేమండి, ఒకప్పుడు మా జీవితాలు చాలా మేలుకరంగా అనేకులకు వెలిగిచ్చేవిగా ఉన్నవి, ఈరోజు మేమే చీకట్లో ఉన్నామయ్యా అని బాధపడుతున్నావేమో. ఈ ఉపవాస కూడికలలో దేవుడు నీకు ఒక శుభవార్తను అందించబోతున్నారు. స్తోత్రం చెప్పండి. ఏ స్థితిలో పడిపోయావో మరలా నీవు కట్టబడబోతున్నావు. ఏ స్థితిలో పాడైపోయావో, ఏ స్థితిలో ఉండి కన్నీరు గారుస్తున్నావో, అయ్యో ఒకప్పటి స్థితి నాకు లేదే, ఈరోజు నా జీవితం, నా బ్రతుకేంటో నాకు అర్థం కావడం లేదు, నా జీవితం ఏంటో నాకు తెలియడం లేదని వేదన చెందుతున్నావేమో. ఈరోజు హెష్బోను పట్టణం ఏం చేసిందో ఈరోజు మనం అది చేయగలిగితే పాడైపోయిన జీవితాలను మరలా ప్రభు బాగు చేయగలడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చేయలేదా? గట్టిగా స్తోత్రం చేయలేదా? బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనాను, అలలు ముంచి వేసిన ఆశలు అడగారినా, బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అడగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో హెష్బోనులో నుండి కొన్ని ఆత్మీయ అనుభవాలను నేర్చుకుందాం. ఈరోజు అడుగుదాం, అయ్యా అంత సుందరమైన పట్టణం పడైపోయింది కదా, నశించిపోయింది కదా, ప్రజలు ఏడుస్తున్నారు కదా, ఆ పట్టణం ఎలా కట్టబడింది? కట్టబడటానికి హెష్బోనులో ఏం జరిగింది? ఆ ప్రజలు ఏం చేశారో, ఏం చేస్తే ఆ పట్టణం మరలా ఆ మొదటి స్థితికి వచ్చిందో ఈరోజు మనం కూడా ఈ ఉపవాస కూడికల్లో ఆ పని చేద్దాం. మనం కూడా ఆ రీతిగా చేయగలిగితే మరలా మొదట ఉన్న ఆశీర్వాదం, మొదట ఉన్న అభివృద్ధి, మొదట ఉన్నటువంటి సంతోషం, మొదట ఉన్న మన జీవితంలో ఉన్నటువంటి ఆ మేలుకరమైన సంగతులు ఈరోజు నాడు మరలా మనం అనుభవించడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఈరోజు హెష్బోన్ ఏం చేసింది? వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మొట్టమొదటిగా చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి హెష్బోనులో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలు. యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. చూడండి, యెషయా గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. హెష్బోనును ఏలాలేయును మొర్ర పెట్టుచున్నవి. చాలండి. పాడైపోయిన హెష్బోను, నశించిపోయిన హెష్బోను, పచ్చికను పోగొట్టుకున్న హెష్బోను, ఏమంటే ఒక ప్రసిద్ధి చెందిన హెష్బోను ఎప్పుడైతే పాడైపోయిందో మరలా కట్టబడడానికి ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, ఆ పట్టణం ఏం చేస్తుందయ్యా అని అడిగితే బాగు చేయగలిగిన దేవునికి మొర్ర పెట్టుచున్నది. దేవునికి స్తోత్రం చేయలేదా?
అనగా ఇప్పుడు పాడైపోయిన జీవితాలు, పడిపోయిన స్థితిలో ఉన్నవారు, ఏమంటే మనశ్శాంతి లేని వారు, నెమ్మది లేనటువంటి వారు, కుటుంబాల ఐక్యత లేనటువంటి వారు, దిగజారిపోయిన స్థితిలో ఉన్నవారు మరలా లేపబడాలి అని అడిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, హెష్బోను ఎలా మొర్ర పెట్టుచున్నదో ఈరోజు మనము కూడా దేవునికి మొర్ర పెట్టగలిగితే మరలా నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. పాడైపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ ఆరోగ్యాన్ని, పాడైపోయిన నీ ఆర్థిక పరిస్థితులను మరలా దేవుడు సరి చేయబడాలి అని అడిగితే మొర్ర పెట్టే అనుభవం కావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చేయలేదా? గట్టిగా స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఏ కుటుంబములైతే దేవునికి మొర్ర పెడతారో, దేవునికి ప్రార్థిస్తారో, కన్నీరు కారుస్తారో, విజ్ఞాపన చేస్తారో, ప్రభు పాదాలు పట్టుకుంటారో, దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా ఒకప్పుడు నా స్థితి బాగుంది, ఇప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, ఆరోగ్యం లేదయ్యా, సరైన పరిస్థితులు లేవయ్యా, కుటుంబము పాడైపోతుందయ్యా, బిడ్డల జీవితాలు నశించిపోతున్నాయ్యా, మరలా మమ్ములను నిలబెట్టు ప్రభువా అని మొర్ర పెట్టగలిగితే, ప్రార్థించగలిగితే, కన్నీరు కార్చగలిగితే పాడైపోయిన నీ జీవితాన్ని మరలా దేవుడు నిలబెట్టబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెష్బోను పట్టణములో నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి అనుభవం ఏమిటో తెలుసా? చెప్పండి, మొర్ర పెట్టే అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? మొర్ర పెట్టే అనుభవం. ఈ ఉపవాస కూడికలలో కూడా ఏమండి, కూడికలు ఏర్పాటు చేసే మంచిదే, దేవుని దగ్గరికి వచ్చే మంచిదే, 2 పాటలు పాడే మంచిదే, 2 మాటలు విని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. వచ్చిన మనము మొర్ర పెట్టే అనుభవం కావాలి, కన్నీరు కార్చే అనుభవం కావాలి, ప్రార్థన చేసే అనుభవం కావాలి, ఏమంటే దేవునిని గోజాడే అనుభవం కావాలి. ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితంలో ఏది పోగొట్టుకున్నారో, ఏది వారికి దూరం అయిపోయిందో, ఏది వారి దగ్గర నుండి వెడలిపోయిందో, మరలా వారు పోగొట్టుకున్న దానికంటే 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చేయలేదా? ఏవేలు ప్రవక్త దినాల్లో కూడా అలాగే జరిగింది కదా. ఏవేలు ప్రవక్త దినాలలో ప్రజలట ద్రాక్ష తోటలు నాటారు, తోటలు పాడైపోయాయి, పొలాలు పాడైపోయాయి, మిడతలు వచ్చాయి, గొంగళ పురుగులు వచ్చాయి, పసర పురుగులు వచ్చాయి, చీడ పురుగులు వచ్చాయి, పంటలను నాశనం చేశాయి. ఆ సమయంలో ఏవేలు ప్రవక్త పిలుస్తున్నాడు, అయ్యలారా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పాటు చేయండి. ఉపవాసం ఉండి ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఒక 1/2 కేజీ ఉప్మాను ఒకే తెచ్చుకుని ఉప్మా తిని ఇంటి దగ్గర పడుకోండి అనలేదు. చెప్పండి, ఎక్కడికి రావాలి? ఉపవాసం ఉన్నవారు మందిరములోనికి రండి, పెద్దలను పిలవండి, ప్రజలను పిలవండి, పసిపిల్లలను పిలవండి, యవనస్తులను పిలవండి. పిలువబడిన వారంతా వచ్చిన తర్వాత మీ దేవుని బతిమాలుకోండి. స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. దేవునిని బ్రతిమాలుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువా, ఏదైతే మేము పోగొట్టుకున్నామో, ఏ స్థితిలో అయితే పడిపోయామో మరలా లేవనెత్తబడాలి. ప్రభువా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే ఏవేలు ప్రవక్త దినాలలో ఇశ్రాయేలీలు దేవుడికి మొర్ర పెట్టారో వారు పోగొట్టుకున్న దానికంటే 2 ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చేయలేదా? గట్టిగా స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏది పోగొట్టుకున్నామో, ఎక్కడ పడిపోయామో మరలా లేపబడాలి అని అడిగితే ప్రార్థన అవసరం, కన్నీరు కార్చడం అవసరం. ఎందుకనగా ఈ ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళకి, దేవుడి దగ్గర మొర్ర పెట్టే వాళ్ళకి ఒక అంశం కావాలి. ఎందుకంటే హెబ్షోను దేవుడికి మొర్ర పెడుతుంది. హెబ్షోను అడుగుదాం, అమ్మా ఈ పట్టణానికి, ఈ పట్టణం మరలా కట్టబడ్డానికి వారికి ఉన్న అంశం ఏంటో తెలుసా? చూడండి, యెషయా గ్రంథంలోనే 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. చూడండి, 8వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఎలయనగా హెష్బోను పొలములు ద్రాక్షవల్లులు వాడిపోయెను, దాని శ్రేష్టమైన ద్రాక్షవల్లులు జనముల అధికారులు అణగద్రొక్కేశారు. ఎందుకంటే ఆ ద్రాక్ష తోటలు సముద్రము వరకు వ్యాపించాయట. ఫలభరితమైన పట్టణం అణగద్రొక్కబడింది. 9వ వచనంలో ఇప్పుడు వారు చెప్తున్నారు, వారు హెష్బోను ఏలాలే కన్నీళ్ల చేత తడుపుతున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. 10వ వచనంలో ఉంది, ఆనందం సంతోషం అంతా ఆవిరైపోయింది.
ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేసారో, అయ్యా మరలా మొదటి అనుభవం కావాలయ్యా. ఒకప్పుడు సముద్రము వరకు వ్యాపించిన స్థితి, ఎత్తైన అనుభవం కలిగిన స్థితి, అభివృద్ధి చెందిన స్థితి, పచ్చిక కలిగిన స్థితి, ద్రాక్ష తోటలు విస్తరించాయి, ఆనంద సంతోషాలు ఉన్నాయి, పట్టణం అంతా నెమ్మదితో బ్రతికా. ఈరోజు అధికారులు అనగద్రొక్కారు, సంతోషం పోయింది, ఆనందం పోయింది, నెమ్మది పోయింది, కరువు వచ్చిన పరిస్థితి, ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి. ఈ స్థితిలో హెష్బోను దేవునికి మొర్రపెడుతుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకప్పుడు బాగా ఆశీర్వదించబడి ఉన్నావు, ఒకప్పుడు నెమ్మది పొందుకున్న వ్యక్తివి, ఒకప్పుడు చాలా సంతోషంగా ఉన్న వ్యక్తివి, ఒకప్పుడు అనేకులకు మాదిరికరంగా ఉన్న వ్యక్తివి, ఒకప్పుడు అనేకులను ఆదరించిన వ్యక్తివి. ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నావా? పాడైపోయిన స్థితిలో ఉన్నావా? ఏం చేయాలో దిక్కుతోచడం లేదా? నీ గమ్యం ఏమిటో, నీ జీవితం ఏంటో అర్థం కావడం లేదా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మొర్రపెట్టు, మొర్రపెట్టు. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్తాను వినండి. భూలోకంలో సామెత ఒకటి ఉంది, బెల్లం ఉన్న దగ్గరికి చెప్పండి ఏమొస్తాయి? ఎలా వస్తాయో? డబ్బు ఉంటే, పదవి ఉంటే, మంచి స్థితి ఉంటే, అన్నీ అనుకూలంగా ఉంటే అనేక మంది వస్తారు. పడిపోయినోడి దగ్గరికి ఎవరో రారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రభు యేసయ్య ఒక ఉదాహరణ చెప్పారు కదా. యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. దొంగల చేతిలో చిక్కాడు, కొట్టబడ్డాడు, వస్త్రాలు దోచుకోబడ్డాడు, పడిపోయిన స్థితిలో ఉన్నాడు. యాజకుడు వచ్చాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. అతడు మూలుగిన్న వాళ్ళు ఎవరో లేరు, అతన్ని ఆదరించిన వాళ్ళు ఎవరు లేరు, ధైర్యపరిచిన వాళ్ళు లేరు, చెయ్యి అందించిన వాళ్ళు లేరు, సహాయం చేసిన వారు లేరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని పరిస్థితులు బాగున్నంత వరకే నీ స్నేహితులైనా, నీ అన్నదమ్ములైనా, నీ కన్నబిడ్డలైనా, నీ బంధువులైనా, నీ రక్త సంబంధికులైనా, ఎవరైనా సరే అన్ని బాగుండి నువ్వు క్షేమంగా ఉన్నంత వరకే. ఒకవేళ పాడైపోతే, ఒకవేళ పరిస్థితి బాగోపోతే, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే, ఒకవేళ బలహీనుడిగా ఉంటే నీ దగ్గరకంటూ ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి ఎవరండి లోకంలో? పడిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు రారు, ఆదరించేవారు ఎవరో కనబడరు, చేయూతనిచ్చేవారు ఎవరో కనబడరు, సహాయం చేసేవారు ఎవరో కనబడరు, నీ పక్షముగా నిలబడేవారు ఎవరో కనబడరు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీకో శుభవార్త ఏమిటో తెలుసా? నేను ఆరాధించే దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే నా దగ్గరకు వస్తారో, ఎవరైతే నాకు మొర్ర పెడతారో, ఎవరైతే నాకు ప్రార్థిస్తారో, ఎవరైతే నా పాదాలు పట్టుకుంటారో వారి దగ్గరకు నేను వస్తాను అన్నాడు. స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. 145వ కీర్తన 18వ వచనంలో రాయబడి ఉంది, నిజముగా మొర్ర పెట్టు వారికందరికి యెహోవా. చెప్పండి, ఎక్కడ ఉన్నాడు? సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? ఎందుకనగా పడిపోయిన వారు దేవుని దగ్గరకు వస్తే, దేవునికి మొర్ర పెడితే, దేవుని పాదాలు పట్టుకుంటే వారి దగ్గరకు వచ్చే దేవుడు, చేయి పట్టుకునే దేవుడు, వెన్ను తట్టే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు. ఆ పాడైపోయిన పరిస్థితులలో నుండి లేవనెత్తగలిగిన దేవుడు. స్తోత్రం చెల్లేదా? అందుకే ద్వితీయోపదేశకాండం 4:7 ఉంటుంది, దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా, మన దేవుడైన యెహోవాకు మనము మొర్ర పెట్టినప్పుడు మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్టు. ఏ దేవుడైనా ఈ ప్రజలకి సమీపంగా ఉన్నాడా? లేడు.
మన దేవుడు సమీపముగా ఉండే దేవుడు, మన దేవుడు దగ్గరగా ఉండే దేవుడు, మన దేవుడు మనమున్న కష్టకాలములో క్లిష్ట పరిస్థితులలో మనతో ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 57వ వచనములో ఇర్మియా ప్రవక్త అంటాడు, అయ్యా భయము కలిగిందయ్యా, భయపడి నీకు మొర్ర పెట్టానయ్యా, మొర్ర పెట్టిన సమయమందు నీవు నా దగ్గరకు వచ్చావు. చెప్పండి ఏమన్నావు? అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? చదువుదాం చూడండి. 3వ అధ్యాయం 57వ వచనం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 57వ వచనం. నేను నీకు మొర్ర పెట్టిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. చెప్పండి ఏమన్నారట ఆయన? భయపడకుమి అని నీవు నాతో చెప్పావు. దేవునికి స్తోత్రం చెప్పండి. పడిపోయిన సమయంలో, ఒంటరి సమయంలో భయం తప్ప ఇంకేముంటుంది? చెప్పండి ఏముంటుంది? భయమే కదా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు ఒంటరి జీవితాన్ని జీవించలేదు, ఎన్ని మార్లు కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళలేదు, ఎన్ని మార్లు పడిపోయిన స్థితిలో ఒంటరిగా అయ్యా నా జీవితం ఎందుకు ఎలాగైపోయిందని ఏడవలేదు. ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఆ ఏడ్చేది మనుషుల దగ్గర ఏడవద్దు, దేవుడి దగ్గర ఏడు. దేవుని పాదాలు పట్టుకో, దేవుడి దగ్గర కన్నీరు కార్చు. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు. చెప్పండి ఎవరండి ఆయన? ఎవరైన సజీవుడు. పద్మాసు దివిలో యోహానును పడవేస్తే 1 రోజు 2 రోజులు 3 రోజులు ధైర్యంగా ఉన్నాడు. పునరుత్థాన దినం వచ్చింది, ఏడుస్తున్నాడు, మొర్ర పెడుతున్నాడు, ప్రభువా ఒంటరి వాడిని అయిపోయానయ్యా, పద్మాసు దివిలో ఉన్నానయ్యా, ప్రభువా ఈరోజు యెరూషలేములో ఉంటే బోధించేవాడిని, వాక్యం చెప్పేవాడిని, ఆరాధించేవాడిని, నీ సన్నిధిలో ఉండేవాడిని, ఈరోజు ఒంటరిగా ఉన్నానని ఏడుస్తుంటే ఏడ్చే యోహాను వెనక ప్రభు ప్రత్యక్షమయ్యారు. స్తోత్రం చెప్దా. యోహాను ఎందుకయ్యా భయపడుతున్నావు? వాక్యంలో రాయబడిన మాట, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడను. స్తోత్రం చేయలేదా? గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం, చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనం ఆరాధన చేసే దేవుడు ఒంటరిగా ఎవరైతే ఉన్నారో, పడిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో, కృంగిన స్థితిలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే దేవుడికి మొర్ర పెడుతున్నారో, మొర్ర పెట్టు వారి దగ్గరకు ఆయన వచ్చే దేవుడు, వారి చేతిని పట్టుకునే దేవుడు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు, వారు కృంగి ఉన్న ఆ పరిస్థితులలో నుండి విడిపించే దేవుడు. మనకందరికీ తెలుసు, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదివితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులు ఏడుస్తున్నారు. దేవుడు మోషేతో అంటున్నారు, మోషే నా ప్రజల బాధను నిదానించి చూశాను, వారి మొర, చెప్పండి ఏం విన్నాడట దేవుడు? వారి మొరలను విన్నాడు. బానిసత్వంలో ఉన్న ప్రజలు, బంధకాలలో ఉన్న ప్రజలు, ఎందుకనగా ఒకప్పుడు వాగ్దానం పొందుకున్న ప్రజలు, ఒకప్పుడు కనానులో ఉన్న ప్రజలు, ఒకప్పుడు ఆశీర్వదించబడిన ప్రజలు ఈరోజు ఐగుప్తులో బానిసలైపోయారు, బంధకాలలో ఉన్నారు. ఫరో రాజు పెట్టే ఆ బాధలు పడలేక ఏడుస్తున్నారు. ఇక మా బ్రతుకులు ఇంతే, ఐగుప్తులోని చనిపోవాలేమో, మాకిచ్చిన ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించలేమోనని ఏడుస్తూ ప్రజలు దేవుడికి మొర్ర పెట్టారు. అలా మొర్ర పెట్టగా దేవుడు మోషేను దర్శించాడు. మోషే నా ప్రజల మొర్ర నేను విన్నానయ్యా, వారిని విడిపించుటకు దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆనాడు ఇశ్రాయేలీయులు మొర్ర విన్న దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడికి మొర్ర పెడుతున్నావేమో. అయ్యా నాకు వాగ్దానాలు ఇచ్చావు, నాతో మాట్లాడావు, నన్ను రక్షించుకున్నావు, నన్ను నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు. ఈరోజు నా జీవితంలో శ్రమల చేత కొట్టబడుతున్నానయ్యా, బంధకాల చేత నలిగిపోతున్నానయ్యా, ఒకప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న నేను పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, మరలా నన్ను లేవనెత్తవా, నా చేయి పట్టుకోవా, నన్ను నిలబెట్టవా, నన్ను ఆశీర్వదించవా, నన్ను అభిషేకించవా. ఏది నేను కోల్పోయానో ఆ కోల్పోయిన స్థితిలో నుండి మరలా నన్ను నిలబెట్టని ఏడవగలిగితే, ప్రార్థించగలిగితే, మొర్ర పెట్టగలిగితే మరలా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. స్తోత్రం చెల్లేదా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొర్ర పెట్టే అనుభవం కావాలి.
పరిశుద్ధ గ్రంథంలో ఎబ్బేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎబ్బేజు అనే పేరుకి అసలు అర్థం ఏంటి తెలుసా? వేదన, బాధలలో ఉన్నాడు, పాడైపోయిన స్థితిలో ఉన్నాడు. అతని వల్ల ఏ ఒక్కరికి మనశ్శాంతి లేదు. అతని వల్ల అందరూ ఏడుస్తూ ఇబ్బంది పడుతున్నారు. ఎబ్బేజు దేవుని దగ్గరికి వచ్చాడు. 4:10 రాయబడి ఉంటుంది మొదటి దిన వృత్తాంతాల గ్రంథములో. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్ర పెట్టాను. స్తోత్రం చెల్లేదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు మొర్ర పెట్టే అనుభవాలు ఉంటాయో ఎవరికి, వారిని దేవుడు మరలా లేవనెత్తబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు. పాడైపోయిన పరిస్థితులను మరలా దేవుడు సరిచేయబోతున్నాడు. హెష్బోను పాడైపోయింది, మరలా కట్టబడ్డానికి, బాగుపడ్డానికి హెష్బోను పట్టణంలో నుండి కొన్ని అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి అనుభవం ఏమిటో తెలుసా? మొర్ర పెట్టుట. చెప్పండి, ఏంటి అనుభవం? ఎవరైతే మొర్ర పెడతారో, హెష్బోను మరలా ఎలా కట్టబడిందో, ఎలా రూబేనీయుల చేతికి వెళ్ళిందో, ఎలా దేవుని ప్రజల చేతిలో ఉందో, ఎలా దేవుని ప్రజల చేత ఆ పట్టణం ఆశీర్వదించబడిందో, మరలా దేవుడు నిన్ను తన చేతిలోనికి తీసుకుని దేవుడు మరలా ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం చెల్లేదా? నెంబర్ 1, హెష్బోను కట్టబడడానికి ఒకటి మొర్ర పెట్టే అనుభవం కలిగినది. ఇక రెండవ అనుభవం చూడండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి జాగ్రత్తగా రెండవ మాటను చదువుదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం వాక్యాన్ని చదువుదాం. చూడండి, 48వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 43వ వచనం 44వ వచనం చదువుదాం. చూడండి, 43వ వచనం 44వ వచనం. మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చి ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. భయమును తప్పించుకొనుటకై పారిపోవు వారు గుంటలో పడుదురు, గుంటలో తప్పించుకొనిన వారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదికి విమర్శ సంవత్సరమున నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగులగు వారు బలహీనులై, చెప్పండి, ఎక్కడ హెష్బోనులో ఒక నీడ ఉంది, ఆ నీడలో నిలిచి ఉందురు. గట్టిగా స్తోత్రం చెల్లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మోయాబు మీదకి భయము వచ్చింది. ఆ భయం వచ్చిన సమయములో, కీడు వచ్చిన సమయములో, అపాయం వచ్చిన సమయములో, ప్రమాదం వచ్చిన సమయములో అనేకులట పారిపోవడం మొదలెట్టారు. ఈ పారిపోతున్న వారు కొందరు గుంటలో పడ్డారట, మరికొందరు వారి జీవితం మీదకి పారిపోయేవారు గుంటలో పడ్డారు. గుంటను తప్పించుకున్న వారు ఉరిలో చిక్కుకున్నారు. అయితే ఆ దేశంలో బలహీనులు కొంతమంది ఉన్నారు. ఈ బలహీనులు ఎక్కడికి వచ్చారో తెలుసా? హెష్బోనులోకి వచ్చారు. అక్కడ ఏముంది చెప్పండి? హెష్బోనులో ఒక నీడ ఉంది. ఆ నీడ క్రిందకు వచ్చిరే. దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు దేవుని బిడ్డలమైన మనకు కూడా ఆనాడు హెష్బోనులో ఎలా నీడ ఉందో మనకు కూడా ఒక నీడ ఉంది. ఏమిటా నీడ చెప్పండి? ఆ నీడేమిటి? యేసయ్య రెక్కల నీడ. గట్టిగా స్తోత్రం చెల్లిదా? కీర్తనాకారుడైన దావీదు గారు అంటారు, కీర్తనల గ్రంథం 57వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. చూడండి ఒక్కసారి. కీర్తనల గ్రంథం 57వ కీర్తన మొదటి వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. జాగ్రత్తగా వినండి మాట. ఈ ఆపదలు తొలగిపోవు వరకు, చెప్పండి, ఎక్కడికి వస్తాను నేను? ఈ ఆపదలు తొలగిపోయే వరకు, ఈ ప్రమాదం తొలగిపోయే వరకు, ఈ పడిపోయిన స్థితిలో నుండి లేపబడాలంటే అయ్యా నీ నీడకు నేను వస్తానయ్యా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మొర్రపెట్టే అనుభవం కావాలి. రెండవది ఆయన రెక్కల నీడకు రావాలి. దేవునికి స్తోత్రం చేయలేదా? పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఆనందభరితనై
చెప్పండి, ఎక్కడికి వస్తుందట? ఆయన నీడన కూర్చుందును. ఎందుకు ఆయన నీడకు వస్తానందో తెలుసా? మొదటి అధ్యాయము 6-7 వచనాల్లో యెరూషలేము కుమార్తెలు ఆమె దగ్గరకు వచ్చారట, నిందించారట, చిన్న చూపులు చూశారట, హేళన చేశారట, ఎగతాళి చేశారట, అవమానించారట. 7వ వచనంలో అంటది, ప్రాణప్రియుడా ఎండ తగిలిందయ్యా, నాకు శ్రమలలో ఉన్నానయ్యా, బాధలలో ఉన్నానయ్యా, పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, అవమానాలు ఎదుర్కొంటున్నానయ్యా, ఏం చెయ్యాలో దిక్కుతో. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. నీ ప్రేమయే నన్ను దాచెను, నీ ప్రేమయే ఓదార్చెను. నా నాథుడా నజరేయుడా, ఓ దైవమా నా యేసయ్యా, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు, ఎంత ప్రేమయా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా నేనంటే నీకు. నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయా. హల్లెలూయా. అయ్యా నీ నీడలో నన్ను దాయ్యా, ఎండ తగిలిందయ్యా, శ్రమలలో ఉన్నానయ్యా, పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, అవమానాలు ఎదుర్కొంటున్నానయ్యా, ప్రాణప్రియుడా నీ నీడకు నన్ను తీసుకెళ్ళయ్యానంటే ఆ ప్రియుడు చెప్పాడమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు, ముసుగేసుకుని వస్తానన్నావు కదా, మందల అడుగు జాడలను బట్టి వచ్చే నా దగ్గరికి అన్నాడు. ఇప్పుడు మందల అడుగు జాడలను బట్టి రెక్కల నీడకు వచ్చింది. ఇప్పుడు అంటదే ఎండ తగిలింది అంటలేదు, బాధలు వచ్చాయి అంటలేదు, పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తబడింది కదా. ఇప్పుడు అంటదయ్యా ఆనందభరితనై అతని నీడనున్నాను. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఆయన రెక్కల నీడ కీడులో నుండి తప్పిస్తుంది. 91వ కీర్తనలో రాయబడి ఉంది, మహోన్నతుని చాటున నివసించేవాడట, సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆ నీడ ఎటువంటిది? వేటగాని ఉరిలో నుండి విడిపిస్తుంది, నాశనకరమైన తెగులు రాకుండా తప్పిస్తుంది. చెప్పండి, ఇంకా కింద రాయబడి ఉన్నటువంటి మాటలో ఎండ దెబ్బ తగలకుండా తప్పిస్తుంది, రాత్రి వేళ కలుగు భయమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నువ్వు భయపడవు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ దగ్గరికి రాదు. ఏ తెగులు నీ గుడారమో. ఎందుకు? నువ్వు నీడలో ఉన్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య రెక్కల నీడకొస్తే భయం లేదో. కరోనా కాదు, నేపా వైరస్ కాదు, ఏ వైరస్ ఏం చేయదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ వైరస్లు తప్పించుకోవాలని చెప్పండి ఇంజక్షన్లు చేయించుకున్న వాళ్ళందరికీ తేడాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు హార్ట్ అటాక్లు ఎక్కువైపోయాయి. అనేకులు చూస్తానే మాట్లాడుతా పడిపోయి చచ్చిపోతున్నారు. ఎందుకు? అది తప్పించుకోవాలని. ఎందుకంటే ఉరిలో నుండి తప్పించుకోవాలని గుంటలో పడినట్టుగా ఇలా పడిపోయాం. చాలామంది బలహీనలు అయిపోతున్నారు. యేసయ్య రెక్కల నీడకు వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన రెక్కల నీడలో నీకు క్షేమం ఉంది, ఆ రెక్కల నీడలో భద్రత ఉంది, ఆ రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది, ఆ రెక్కల నీడలో సంరక్షణ ఉంది, ఆ రెక్కల నీడలో సమృద్ధి ఉంది. ఆ రెక్కల నీడ నీకు జీవాన్ని ఇచ్చేది. దేవునికి స్తోత్రం. పడిపోయిన జీవితాలు, కూలిపోయిన బ్రతుకులు, మోడిబారిపోయిన జీవితాలు మరలా చిగురు పెట్టాలంటే, మరలా అభివృద్ధి అవ్వాలంటే, మరలా లేవనెత్తబడాలంటే నీవున్న స్థితిలో నుండి యేసయ్య రెక్కల నీడకొచ్చేస్తే నీ జీవితం బాగుపడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఒక స్త్రీ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకనగా
ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉంది. ఆమెకు వివాహం అయ్యింది. వివాహమై అడుగుపెట్టిన దగ్గర నుండి ఏ ఇంట్లో అడుగుపెట్టిందో ఆ ఇంట్లో అన్ని జ్ఞాపకార్థ కూడికలే. ఎందుకంటే పుట్టినరోజులు లేవు, మ్యారేజ్ యానివర్సరీలు లేవు, ఏమంటే సంతోషకరమైన శుభకార్యాలు లేవు, బాలసాలలు లేవు, ఏమంటే వేడుకలేమీ లేవు. అన్ని కూడికలు. ఏ కూడికలు చెప్పండి, ఒకదాని తర్వాత ఒకటి. ఒకరోజు ఏమో మామగారి జ్ఞాపకార్థం, ఒకరోజు బావగారి జ్ఞాపకార్థం, ఒకరోజు ఈమె భర్త జ్ఞాపకార్థం. బ్రతుకంత జ్ఞాపకార్థ కూడికలతో అలిసిపోయింది. తాను ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళు అన్నారు, ఏ టైములో అడుగు పెట్టావో తల్లి, నువ్వు వెళ్ళిన గృహం అంతా కూడా ఏడుపే, నువ్వు వెళ్ళిన అడుగు పెట్టిన ఇల్లంతా కన్నీరే. అలా ఏడుస్తూ ఉండగా అత్తగారు చెప్పింది, అమ్మా ఇక ఈ దేశంలో ఉండనమ్మా, ఈ దేశంలో ఏం సంపాదించాను, వస్తా వస్తా సమృద్ధి కలిగిన దానిగా వచ్చాను, భర్తతో వచ్చాను, 2 కుమారులతో వచ్చాను, మేలు పొందుకుని వచ్చాను, ఆశీర్వాదకరంగా వచ్చాను. ఏ టైంలో అడుగు పెట్టానో కానీ బ్రతుకు ఈరోజు మోడు బారిపోయింది. ఒకప్పుడు నా జీవితం మధురమే కానీ ఇప్పుడు మారాగా మారిపోయాను. జీవితంలో సంతోషం లేదు, జీవితంలో నెమ్మది లేదు, ఏడుపు తప్ప ఏమీ లేదు. ఇక వద్దమ్మా, ఈ దేశం వద్దమ్మా, ఈ గ్రామం వద్దమ్మా, ఈ ప్రజలు వద్దమ్మా, మీరు కూడా వద్దేమనుకోవద్దు. మీకు నేను విశ్రాంతి వెతకలేను కానీ మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, వాళ్ళే మీకు విశ్రాంతి వెతుకుతారు, వాళ్ళే ఎక్కడో చోట సంబంధాలు చూసి వివాహాలు చేస్తారు, వెళ్ళిపోండి అని అంటే పెద్ద కోళ్ళు వచ్చింది, అత్తగారి మీద పడి ఏడ్చింది, ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ చిన్న కోళ్ళు అంటది, ఎక్కడికి వెళ్ళమంటావు? నీ జనమే చెప్పాలి, నా జనం. నీ దేవుడే నా దేవుడు. నీవు నివసించు చోటే నేను నివసిస్తాను, నీవు మృతి పొందు చోటే నేను మృతి పొందుతాను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు, నీతో పాటు వచ్చేస్తాను అంది. ఈవిడికి మనసు కుదిరింది, వదిలించుకుందాం అనుకున్నా కానీ ఫెవికిక్ లాగా వదిలేలాగా లేదని ఇక కోడ ఎంపట పెట్టుకుని తీసుకొచ్చిన తర్వాత చుట్టుప్రక్కల వాళ్ళంతా వస్తున్నారు, ఆదరిస్తున్నారు, పలకరిస్తున్నారు. అయ్యో ఎలా ఉండేదానివి, ఇలాగైపోయేవేటమ్మా, ఇలా జరిగిందేంటి, ఇలాగైపోయేవేంటని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు కొన్ని రోజులు గడిచింది. ఇప్పుడు ఈ కోడలు అత్తగారి దగ్గరికి వచ్చింది. ఎంతకాలం ఇలా ఏడుస్తా కూర్చుందాం, మనం బ్రతకడానికి ఏదో పని చేసుకోవాలి కదా, నేను పొలం వెళ్తాను, పరిగేరుకు వస్తాను, నువ్వు ఇంటి దగ్గర ఉండు అని చెప్పి ఒక పొలంలోకి వెళ్ళింది. రోడ్డు అమ్మడబడి వెళ్తా ఉంది. ఒక పొలం కనపడ్డది. ఆ పొలంలో ఉన్నవారు కోత కోస్తా ఉన్నారు. చూసింది, ఇక్కడ ఎవరో కోత కోస్తున్నారు, ఈ పొలంలో పరిగేరుకుందామని ఆ గట్టు దగ్గరికి వెళ్ళింది. ఈ లోపల ఇక్కడ కోసేవాళ్ళు కోస్తున్నారు. ఒక ఆయన ఆ పొలం గట్టు మీద ఓ తెగ తిరిగేస్తున్నాడు, కాలుగాలిన పిల్లిలాగా తిరిగేస్తుంటే చూసింది, ఓహో మొత్తం తిరిగేస్తున్నాడు, సంకలో బ్యాగ్ ఉంది, ఈయనే యజమాని, ఈయనే పొలం కలిగిన రైతని జాయిగా ఆయన దగ్గరికి వెళ్ళింది. అయ్యా ఏమనుకోవద్దు, ఈ పొలంలో పరిగేరుకుంటానయ్యా అంది. ఆమె వైపు చూశాడు. ఎరుకమ్మా అని అన్నాడు. అమ్మయ్యా, పొలం కలిగిన యజమాని అవకాశం ఇచ్చాడు, పరిగేరుకుందామని కోసేవాళ్ళు వెనకాలకి వెళ్ళి పరిగెడతా ఉంది. కాసేపు ఏరేటప్పటికే అసలు ఆయన వచ్చాడు. ఎంతకే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో పొలం కలిగిన ఆయన వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికే కోసేవారు లేచి అంటున్నారు, ఆ కోసేవారి దగ్గరికి వచ్చాను అంటున్నాడు, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక అని అన్నారు. వెంటనే లేచారు. యెహోవా మీకు తోడయ్యుండునుగాక అని శుభవచనాలు పలుకుతూ ఉంటే చూసింది, ఎంతకే అసలు ఆయన అడక్కోకుండా పొలంలో పరిగెడుతున్నాను, నన్నేమన్నా అంటాడేమోనని భయపడుతుంది. ఈ లోపల వచ్చిన ఆయన చూడనే చూశాడు. ఇందాక గొట్టమ్మడి తిరిగాడే, ఆయన పిలిచాడు, అబ్బాయి ఆమె ఎవరో అని అన్నాడు. అనుకుంటుంది, ఎంతకి ఇతడు కూడా ఇందులో పనిచేసేవాళ్ళలాగానే ఉన్నాడు. ఇతన్ని అడిగాను, ఇప్పుడు ఆ యజమాని వచ్చాడు, నన్ను గురించి విచారిస్తున్నాడు, ఇప్పుడు దగ్గరికి పిలుస్తాడు, తిడతాడేమో, పొలం కోత కోస్తా ఉంటే ఎలా ఏరుతున్నావు అంటాడేమో, ఏమంటాడని భయపడిపోతుంది. భయపడుతున్నటువంటి ఆమె వైపు ఆ యజమాని చూసి దగ్గరకు రాని పిలిచాడు. అసలే టెన్షన్లో ఉంది. అయిపోయిందిరా బాబు, ఈరోజు రాగా ఈ ఊరు వచ్చాను, మొట్టమొదటికి పొలంలో అడిగెట్టాను, పొలం కలిగిన యజమానికి దొరికేశాను, ఇప్పుడు కొడతాడేమో, తిడతాడేమో, ఏం చేస్తాడోనని భయపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఆయన మాట్లాడుతున్నాడు, నా కుమారి నా మాట విను, వేరొక పొలములో ఏరుకోవడానికి నువ్వు వెళ్ళొద్దమ్మా, ఈ పొలములోనే ఉండు, ఈ పొలములో పరిగేరుకో, అదిగో అక్కడ కుండల దగ్గర నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగమ్మా అని అన్నాడు. ఇదిగో పేలాలు ఇస్తాను, నీవు ఆహార సమయంలో
పనివారితో కలిసి భోజనం చేయి, నీకు కావాల్సింది నేను ఇస్తాను, వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఈ పొలంలో నిలకడగా ఉండు అని అన్నాడు. వెంటనే ఆమంటుంది, అయ్యా మీరు తిడతారు అనుకున్నాను, కొడతారేమో అనుకున్నాను, గద్దిస్తారు అనుకుంటున్నాను. ఏమి తెలిసి నా యందు ఇలా ఆదరిస్తున్నారయ్యా, ఏమి తెలిసి నన్ను ప్రేమిస్తున్నారయ్యా, ఇంతగా నాకు సహాయం చేయడానికి, పరిగేరుకోమనడానికి, నీళ్ళు ఇవ్వడానికి, పేలాలు ఇవ్వడానికి, ఆహారం పెట్టడానికి, పరిగేరుకోవడానికి, నా గురించి అసలు నా బతుకేంటో తెలుసా? మా ఊళ్ళో వాళ్ళంతా అన్నారు పాడైపోయిన జీవితం అని. నేను అడుగుపెట్టిన స్థలములో అభివృద్ధి లేదయ్యా, అన్ని జ్ఞాపకార్థ కూడికలే, జీవితం పాడైపోయింది, కుటుంబం పాడైపోయింది, జీవితం నాశనం అయిపోయింది, నా బ్రతుకులో సంతోషం అంటూ ఏమీ లేదే, మోడు బారిపోయిన జీవితం కదా, ఏమి తెలిసి నన్ను ఆదరించావయ్యానంటే అప్పుడు ఆ యజమాని అన్నాడు, అమ్మా అసలు నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? యెహోవా రెక్కల నీడకు వచ్చావు. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని స్తుతిద్దాం, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని స్తుతిద్దాం. మోడు బారిపోయిన రూతు జీవితం, మొద్దులాగా మారిపోయిన రూతు జీవితం ఎప్పుడు ఫలభరితముగా మార్చబడింది అని అడిగితే దేవుని నీడకొచ్చేసింది. బోయిజ్ అంటున్నాడు, యెహోవా రెక్కల నీడన సురక్షితంగా ఉండడానికి వచ్చేవమ్మా. ఇప్పటి వరకు నీకు క్షేమం లేదు కదా, ఇప్పటి వరకు ఏడుపే కదా, ఇప్పటి వరకు బాధలే కదా, ఇప్పటి వరకు సమస్యలే కదా, ఇప్పటి వరకు అవమానాలే కదా, ఇప్పటి వరకు చూటుపోటు మాటలే కదా, భయపడొద్దు. నువ్వు వచ్చిన స్థలం ఏదో తెలుసా? నీవు ఫలించే స్థలం. గట్టిగా స్తోత్రం చెప్దాం. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా, మహోన్నతుడా కృపలో నేను నివసించుటా, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. మూడు బారిన జీవితాలను చిగురింపజేసేది. కష్టకాలంలో రూతులాగా యేసయ్య రెక్కల నీడకు రావాలి తప్ప, చెప్పండి, ఎవరెవరో రెక్కల నీడకి వెళ్ళొద్దు. వాక్యంలో ఉంది, ఇశ్రాయేలీలట యెషయా గ్రంథంలో ఉంటుంది 30 అధ్యాయం 2-3 వచనాల్లో ఐగుప్తు నీడకి వెళ్ళారట. ఏ నీడకే? ఐగుప్తు అంటే ఏమిటి? లోకము. లోకములో నీవు ఎవరి నీడకు వెళ్ళినా నీ జీవితంలో నెమ్మది కలగదు. పాడైపోయిన నీ జీవితాన్ని ఎవరు బాగు చేయరు. ఎందుకంటే ఇంకా కృంగదీసేవారే కానీ, ఇంకా ఏడిపించేవారే కానీ, చెప్పండి, ఓదార్చేవారు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకే యోబు అంటాడు, శ్రమ దినమందు స్నేహితులు ఆదరిస్తారనుకుంటే ఆదరించడం పోయి కృంగదీస్తుంటే, స్నేహితులారా మీరు బాధకే కర్తలు కానీ ఆదరణ కర్తలు కాదయ్యా. బాధలో ఉన్నవాడిని లోకం ఇంకా బాధ పెడుతుంది. లోకం నేడికి వెళ్ళొద్దు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది. అడవిలో ఉన్న చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయట. ఆ మీటింగ్లో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్ట, నువ్వు మా మీద రాజుగా ఉండమ్మా అందాయట. అంజూరపు చెట్టు అంది, నేను ఉండను అంది. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ద్రాక్ష చెట్టు ఉండను అంది. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవ చెట్టు ఉండను అంది. ఇప్పుడు ఈ లోపల ఎవరిని పెట్టుకుందామా అంటే ముళ్ళ చెట్టు ఆహ్వానం పలుకుతుందట. 2 చేతులు చాపి రండి నా రెక్కల నీడకని. ముళ్ళ చెట్టు కిందకి వెళ్తే ఏమవుతుంది? ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి. లోకం కూడా అటువంటిదే. నిన్ను గుచ్చేవాళ్లే, నిన్ను బాధ పెట్టేవాళ్లే, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్లే, నిన్ను ఏడిపించేవాళ్లే, పడిపోయిన నిన్ను ఇంకా పడగొట్టేవారే తప్ప లేవనెత్తేవారు ఎవరు ఉండరు. హెష్బోన్ ఎలా కట్టబడిందో తెలుసా? ఒకటి, మొర్ర పెట్టే అనుభవం ఉంది. రెండవ మాట, నీడ. మన జీవితంలో కూడా దేవునికి మొర్ర పెట్టాలి. రెండవది, ఆయన రెక్కల నీడకు రావాలి. మూడో మాట చూడండి, చదువుదాం.
అదే ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 45వ వచనం చూడండి, చదువుదాం. 45వ వచనం. హెష్బోనులో నుండి అగ్నియు సీహోను మధ్య నుండి జ్వాలలు బయలుదేరి దేన్ని కాల్చాయట? మోయాబును ఆ పట్టణములను కాల్చివేయుచున్నవి. గట్టిగా స్తోత్రం చేయలేదా? హెష్బోనులో ఏముంది? అగ్ని ఉంది. ఈ అగ్ని దేనిని కాలుస్తుంది చెప్పాలి? మోయాబు పట్టణములను కాలుస్తుంది. మోయాబు ఎవరో తెలుసా? లోతు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనంటాను మోయాబు అపవిత్రతకు సాదృశ్యం, మోయాబు పాపమునకు సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయిన ఒక వ్యక్తి జీవితం మరలా బాగుపడాలి అని అడిగితే కాల్చబడాలి, పాపాలు ఒప్పుకోవాలి, పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఎవరు దేవుని అగ్ని చేత కాల్చబడి పవిత్రపరచబడతారో వారే లేపబడతారు. గట్టిగా స్తోత్రం చేయలేదా? ఓ మాట చెప్తాను వినండి. యెషయా ప్రవక్తకు దర్శనం వచ్చింది. ఆ దర్శనములో ఆకాశం తెరవబడింది. అత్యున్నతమైన సింహాసనం కనపడుతుంది. సింహాసనం మీద ప్రభు ఆసీనుడై కూర్చొని ఉన్నారు. ఆయనకు ఎదురుగా శరాపులు ఉన్నాయి, 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖం కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయుచున్నాయి. చూశాడు యెషయా, నేను ఆరాధించే దేవుడు ఎవరో? పరిశుద్ధుడు. నేను ఎలా ఉన్నాను? అపవిత్రంగా ఉన్నాను. అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను. అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను. ఇప్పుడు నాకు పవిత్రత కావాలి. పిలుస్తున్నాడు ఇప్పుడు, ప్రభువా నన్ను పవిత్రపరుచు. అపవిత్రుడనయ్యని కేకలేస్తున్నాడు. వెంటనే ప్రభు ఒక దేవదూతను పిలిచాడు. ఆ దేవదూత నిప్పును చేత పట్టుకుని వచ్చింది. యెషయా పెదవులకు తగిలించగా యెషయా పవిత్రపరచబడ్డాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హెష్బోనులో ఉన్న 3వ అనుభవం ఏంటో తెలుసా? పవిత్రత, పరిశుద్ధత. పాడైపోయిన జీవితం కట్టబడాలంటే, పడిపోయిన వారు లేపబడాలంటే, పాడైపోయిన కుటుంబాలు బాగుపడాలంటే, ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో నీవు పడిపోయావో మరలా లేవనెత్తబడాలంటే పాపములను ఒప్పుకోవాలి, దేవుని దగ్గర విడిచిపెట్టాలి, కన్నీరు కార్చాలి. ఎవరు పవిత్రపరచబడతారో వారి జీవితంలో మరలా కట్టబడతారు. దేవునికి స్తోత్రం చేయలేదా? భక్తుడైన దావీదు ఆశీర్వదించబడిన వ్యక్తి, యుద్ధవీరుడైనటువంటి వ్యక్తి, అభిషేకించబడినటువంటి వ్యక్తి, అనేకులకు దీపములాగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక రోజు నాడు మిద్ది మీదకి ఎక్కాడు. చూడకూడని దృశ్యం చూశాడు, చేయకూడని పాపం చేశాడు. పాపము చేసిన తరువాత ఇప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. అయ్యా నువ్వు చేసింది పాపం, నువ్వు చేసిన పాపమును బట్టి ఈ రోజు నుండి నీకు యుద్ధములే అని అన్నాడు. నిజమే, ఇంట్లో యుద్ధం ప్రారంభమైంది, బయట నుండి యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఎందుకనగా అప్పటి వరకు నెమ్మదిగా ఉన్న దావీదు జీవితంలో ఇక నెమ్మది లేదు. ఎందుకనగా అమ్నోను అనేటటువంటి కుమారుడు తామారును పాడు చేశాడు. అబుషాలోము అమ్నోనును చంపేశాడు. అబుషాలోము తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కుటుంబంలో ఐక్యత కనబడడం లేదు, సమాధానం కనబడడం లేదు, నెమ్మది కనబడడం లేదు. పరిస్థితులు తారుమారైపోయాయి. అప్పటి వరకు సజావుగా, నెమ్మదిగా, సంతోషముగా, క్రమముగా ఉన్న దావీదు కుటుంబము చిన్న భిన్నమైపోతుంది. భయంకరమైన పరిస్థితులు దావీదుకి అర్థమైపోయింది. దీనంతటికి కారణం నేను చేసిన పాపమే. దేవుడి దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు పాపాలు ఒప్పుకుంటున్నాడు, కాల్చబడుతున్నాడు. అయ్యా పాపిని ప్రభువా నన్ను క్షమించయ్యా, నా పవిత్రత తొలగించయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నీ దగ్గర ఒప్పుకుంటున్నానని ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, పవిత్రపరచబడ్డాడు. మరలా మొదట స్థితిని దేవుడు దావీదుకి ఇచ్చాడు. స్తోత్రం చెల్లేదా? హల్లెలూయా. పడిపోయిన స్థితిలో నుండి లేపబడాలి అని అడిగితే పవిత్రత అవసరం, పరిశుద్ధత అవసరం. దేవుడు పాదాలు పట్టుకోవాలి, కాల్చబడాలి, ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి, దేవుని కనికరాన్ని పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసేటటువంటి దేవుడు ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెడతారో వారిని పరిశుద్ధపరుస్తాడు. భక్తుడైన దావీదు అంటారు, నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను
ఒప్పుకున్నానయ్యా. అలా ఒప్పుకున్నాడు, పవిత్రపరచబడ్డాడు గనకనే మరలా దేవుడు నిలబెట్టాడు. గట్టిగా స్తోత్రం చెల్లిదా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయిన స్థితిలో ఉన్నావా? కంగారు పడద్దు. హెష్బోనులాగా నీవు కూడా మొర్రపెట్టు. 2 దేవుని నీడకురా. 3 చెప్పండి, పరిశుద్ధపరచబడు, ప్రతి పాపమును విడిచిపెట్టే. ఇక 4వ మాట చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి పరమగీతముల గ్రంథం, ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. నీ కందరము దంత గోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున ఉన్న 2 తటాకములతో సమానము. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు తన సంఘమును ఇప్పుడు వర్ణిస్తూ చెప్తున్నాడు. సంఘమా, నీ నేత్రములు, నేత్రాలంటే నీ కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? హెష్బోను పట్టణములో 2 తటాకములు అనగా 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువులు సమృద్ధి అయిన నీళ్లతో నింపబడి ఉన్నాయి. అలా నింపబడిన నీళ్ళు ఎలాగున్నాయో నీ కళ్ళు ఎలాగున్నాయి అని అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం హెష్బోను పట్టణములో ఏముంది? ఆ పట్టణం మరలా తిరిగి కట్టబడడానికి, ఆ పట్టణము మరలా ఇది వరకటి వైభవం రావడానికి కారణం ఏంటో తెలుసా? చెరువులు, నీళ్లతో నింపబడిన పట్టణము. చెప్పండి, దేంతో నింపబడింది? నీరు దేనికి సాదృశ్యమయ్యానని అడిగితే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఆత్మ చేత నీవు నింపబడితే పాడైపోయిన నీ జీవితం ఎలా లేపబడాలో, ఎలా క్రమపరచబడాలో, ఎలా సరిచేయబడాలో, ఎలా ముందుకు వెళ్ళాలో నిన్ను నడిపించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. గట్టిగా స్తోత్రం చేయలేదా? హెష్బోను 2 తటాకములు ఎలాగున్నాయో దేవుని నీళ్ల చేత, ఆత్మ చేత నీవు నింపబడాలి. యోహాను సువార్త 7:37 వచనంలో నీటిని గురించి ప్రభు అంటున్నారు. ఆయన ఇవ్వబోయే పరిశుద్ధాత్మను గూర్చి యేసయ్య పలుకుతున్నారు. ఎవడైనా దప్పిక గొనిన ఎడల నా దగ్గరికి రండి, నేను నీళ్ళు ఇస్తాను. ఏ నీళ్లు? జీవజల నది, పరిశుద్ధాత్మ నది. పరిశుద్ధాత్మను నేను కుమ్మరిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, హెష్బోను మరలా కట్టబడడానికి కారణం ఏమిటో తెలుసా? నీటి ఓటలు కలిగినటువంటి స్థలం అది. ఈరోజు మన జీవితంలో మనము కూడా కట్టబడాలి అని అడిగితే నీరుకు సాదృశ్యంగా ఉన్న దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడా, నీవు నాలోనికి రండయ్యా. నా ఒక్కడి వల్ల కాదయ్యా, పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా. నేను లేపబడాలంటే, సత్యములోనికి నడిపించబడాలంటే, పాపాలు ఒప్పుకోవాలంటే, పవిత్రత రావాలంటే, దేవునికి దగ్గర అవ్వాలంటే నా వల్ల కాదయ్యా. నీవు నాలోకి వస్తే, నీవు నాలో ఉండి మొర్ర పెడతావయ్యా, దేవుని నీడకు తీసుకెళ్తావయ్యా, పాపాలు ఒప్పింపజేస్తావయ్యా, సాక్ష్యం ఇస్తావయ్యా, నన్ను బలపరుస్తావయ్యా, సత్యములోనికి నడిపిస్తావయ్యా, శక్తిని అనుగ్రహిస్తావయ్యా. పరిశుద్ధాత్ముడా, నాకు దూరం కావద్దు, నాలోనికి రండి అయ్యా, నాతో ఉండండి అయ్యా, నన్ను అభిషేకించండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యని అడగగలిగితే, ఈ ఉపవాస కూడికలలో దేవుని ఆత్మ చేత నింపబడితే పడిపోయిన స్థితిలో నుండి మరలా లేపబడగలుగుతావు. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. అందుకే ఇప్పుడు కవులు పిలుస్తున్నారు, సామెతలు పలికే కవులు అంటున్నారు, పడిపోయిన స్థితిలో ఉన్నవారులారా హెష్బోనుకు రండి. హెష్బోనులో కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఈ హెష్బోను కట్టబడాలంటే హెష్బోనులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. హెష్బోనులో మనం చేయవలసిన పనులు ఉన్నాయి. హెష్బోను మనకేమి నేర్పిస్తుంది? మొర్ర పెట్టడం నేర్పిస్తుంది, నీడకు రావడం నేర్పిస్తుంది, కాల్చబడడం నేర్పిస్తుంది, నీటి ఓటలతో సమృద్ధిని చూపిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయిన నీవు లేపబడడానికి బంధువుల వైపు చూడొద్దు, స్నేహితుల వైపు చూడొద్దు, అన్నదమ్ముల వైపు చూడొద్దు. ఎవరో వస్తారు, నన్ను లేవనెత్తుతారు, నన్ను బలపరుస్తారు, నాకు సహాయం చేస్తారు, నన్ను ఆదరిస్తారు, నన్ను ఓదారుస్తారని మనుషుల వైపు చూడకు. ఈరోజు సహాయం చేసి నీ చేయి పట్టుకోగలిగిన యేసయ్యకు మొర్ర పెట్టగలిగితే, యేసయ్య నీడకు నువ్వు రాగలిగితే, యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకోగలిగితే ఆయన తన ఆత్మచేత నిన్ను నింపబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నిన్ను నడిపిస్తాడు, సత్యంలోనికి నడిపిస్తాడు, శక్తిని ఇస్తాడు. నువ్వేం చేయాలో నీకు ఆలోచన చెప్తాడు.
నువ్వు ఎలా మొర్ర పెట్టాలో నీకు బోధిస్తాడు. ఆయనే నిన్ను బలపరుస్తాడు. బలహీనుడవైన నిన్ను బలపరిచేది పరిశుద్ధాత్ముడు. ఈ ఉపవాస కోడికలలో పరిశుద్ధాత్ముడా, పడిపోయిన స్థితిలో ఉన్నానయ్యా, కుటుంబంలో మనశ్శాంతి లేదయ్యా, ఆధ్యాత్మికంగా కూడా పడిపోయానయ్యా, భక్తిలో పడిపోయానయ్యా, ప్రార్థన జీవితంలో పడిపోయానయ్యా, విశ్వాసములో పడిపోయానయ్యా, వాక్యం చదివే విషయంలో పడిపోయానయ్యా, పరిశుద్ధతలో పడిపోయానయ్యా, నమ్మకత్వంలో పడిపోయానయ్యా, సాక్షిగా బ్రతికే విషయంలో పడిపోయానయ్యా. మరలా లేవనెత్తబడాలని ఉందయ్యా, మరలా కట్టబడాలని ఉందయ్యా, మరలా బాగుపడాలని ఉందయ్యా, మరలా ఆశీర్వదించబడాలని ఆశ ఉంది. నన్ను లేవనెత్తవా ప్రభు అని ఈరోజు మధ్యాహ్నం అడగగలిగితే నిన్ను లేవనెత్తడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందరు మోకరించండి, కండ్లు మూసుకొనండి.